ఈ దోస చేయాలంటే రాత్రే పిండి వేయాల్సిన అవసరం లేదు. ఆ పిండి పులవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇన్‌స్టెంట్‌గా ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ కమ్మనైన దోసలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్మా రవ్వనైతే తీసుకుంటున్నా. మీ సాల్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌నైతే యాడ్ చేసుకోండి. ఇందులో వాటర్ ఏమీ కలపకుండా పల్చగా మజ్జిగ అయితే కలిపి పెట్టుకొని అందులో వేసేసేయండి. ఇందులోకి చిటికెడు సోడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెము థిక్‌గా అయి ఉంటుంది. ఎందుకంటే రవ్వ అనేది ఉబ్బుతుంది కదా! దానికి తగ్గట్టు మీరు మజ్జిగని యాడ్ చేసుకుంటూ ఇలాగా దోస కన్సిస్టెన్సీలోకి తెచ్చుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోస తవా అయితే పెట్టేసుకొని అది వేడయ్యాక నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకుంటాము. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే మనము నార్మల్ దోశలు వేసినప్పుడు ఒక 30 సెకండ్స్ అటు ఇటు తిప్పైతే ఎత్తేస్తాం కదా. ఈ రాగి దోశలు ఏంటంటే రాగి పిండి కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెము అంటే మీరు నార్మల్ దోశ వేసేదానికంటే నార్మల్గా ఒక 10-15 సెకండ్స్ ఎక్కువ పెట్టండి. సో దట్ రాగి బాగా ఉడుకుతుంది. అంతే, చాలా క్రిస్పీ కమ్మనైన దోశలైతే మీ సొంతం. ట్రై చేయండి ఖచ్చితంగా.